ఒక బైబిల్ పండితుడు ఈ విధంగా అన్నాడండి, దేవుని యొక్క మనస్సు మనిషికి అర్థమైనట్లయితే పొందుతున్న కష్టాలు, బాధలు, ఇబ్బందులు, రోగాలను బట్టి మనిషి దేవుణ్ణి ప్రశ్నించడు, మనిషి దేవుణ్ణి అడగడు, మనిషి దేవుని శక్తిపై అనుమానాన్ని, సందేహాన్ని వ్యక్తపరచడు. అంతే కదండి. ఎప్పుడైతే మనిషి దేవుని మనసును అర్థం చేసుకుంటాడో దేవుడు అనుమతించిన ప్రతి పరిస్థితిని, ప్రతి బాధను, ప్రతి రోగమును మనిషి స్వీకరిస్తాడు, సంతోషంగా స్వీకరిస్తాడు. ఎందుకంటే మనిషికి తెలుసు దేవుడు సహాయం చేస్తాడని, మనిషికి తెలుసు దేవుడు న్యాయాధిపతిని, మనిషికి తెలుసు దేవుడు అన్యాయము చేయడు అని. ఎప్పుడు జరుగుతుంది ఇలాగా? దేవుని మనసును అర్థం చేసుకుంటే. ఎప్పుడైతే మానవుడు దేవుని యొక్క మనసును అపార్థం చేసుకుంటాడో, చిన్న కష్టం రాగానే, చిన్న బాధ రాగానే, చిన్న రోగం రాగానే దేవుని ప్రశ్నిస్తాడు, దేవుని శక్తిపై అనుమానాన్ని వ్యక్తపరుస్తాడు. దేవుడుంటే నాకు ఇలా జరగదు కదా, దేవుడుంటే నాకు ఈ పరిస్థితి రాదు కదా, దేవా నాకెందుకు ఈ పరిస్థితి ఇచ్చావని దేవుని ప్రశ్నిస్తాడు. ఒకసారి ఆలోచన చేద్దామండి. దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం, దేవుని మనసును అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఎప్పుడైతే మనకు దేవుని మనసు అర్థమవుతుందో, దేవుని ఉద్దేశాలు అర్థమవుతాయో, సంతోషంగా ఈ లోకంలో జీవించగలం, ధైర్యంగా ఈ లోకంలో జీవించగలం, అందరి విషయంలో, అన్ని విషయంలో సంతోషంగా మనము జీవించగలం. మరి దేవుని మనసును మనం అర్థం చేసుకుంటున్నామా? దేవుని మనసును గుర్తిస్తున్నామా? ఒకసారి ఆలోచించేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథాన్ని స్పష్టంగా చదువుదాం, దేవుని మనసును అర్థం చేసుకుందాం, ఈ లోకంలో సంతోషంగా, ధైర్యంగా జీవిద్దాం, రేపటి దినాన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.